Vamos a poner en la nota. Hello guys, good morning to all of you. So అందరికీ నా వాయిస్ వినపడుతుందా? హలో గైస్, నా వాయిస్ అందరికీ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. See guys, నేను కొన్ని డాక్యుమెంటేషన్ మీ గ్రూప్లో పెట్టాను, ప్రిపేర్ అవ్వండి అని. ఓకే, సో మీరు స్టార్ట్ చేయాలండి ప్రిపరేషన్. సో లైక్ మీకు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అన్నది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఏ ఏరియాస్ వైజ్ మీరు ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నది కూడా మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఓకే, అండ్ హియర్ ఏంటంటే మనకి S4 HANA ఫైనాన్స్లో ఉన్నారు మీరు కంప్లీట్గా. ఓకే, సో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్ ఏంటి అంటే ఫస్ట్ న్యూ అసెట్ అకౌంటింగ్ తీసుకోండి. సో న్యూ అసెట్ అకౌంటింగ్లో మనకి సో S4 HANA న్యూ అసెట్ అకౌంటింగ్ తీసుకోండి. సో న్యూ అసెట్ అకౌంటింగ్లో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీరు ప్రిపేర్ అయ్యేది కూడా చాలా తెలివిగా ప్రిపేర్ అవ్వాలి. ఎలా పడితే అలా ప్రిపేర్ అయితే జాబ్ కాదు. సో S4 HANAకి ECCకి మెయిన్ మనకి న్యూ అసెట్ అకౌంటింగ్లోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. దగ్గర 40+ చేంజెస్ ఉన్నాయి. డాక్యుమెంట్ కూడా ఇచ్చాను. సో లైక్ మీరు సో న్యూ అసెట్ అకౌంటింగ్లో మీరు చేయాల్సింది ఏంటంటే సో అసెట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ సంబంధించి సో టోటల్ కాన్ఫిగరేషన్స్ మీకు చేతికి వచ్చేయాలి. ఓకేనా, అసెట్ అకౌంటింగ్ సంబంధించి టోటల్ ఆర్గనైజ్ స్ట్రక్చర్ సో చేతికి వచ్చేయాలంటే దాని మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ క్లాస్ అంటే ఏంటి, అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఏంటి, స్క్రీన్ లేఅవుట్ అంటే ఏంటి. ఓకే, సో ఈ మీనింగ్స్ మీకు ఎప్పుడు అడిగినా సరే టక్కుని చెప్పాలి. ఓకే, టోటల్ అసెట్ సంబంధించి అలాగే చార్ట్ ఆఫ్ డిప్రెషన్, మనకి చార్ట్ ఆఫ్ డిప్రెషన్ సంబంధించి సో లెడ్జర్స్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బేస్ మీద మనం సాగుతున్నాం. అలాగే ఈసీసీ S4 HANA డిప్రియేషన్ క్యాలిక్యులేట్ చేయటం మీద మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో డిప్రియేషన్ రియల్ టైంలో ఎలా చేయాలి. ఓకే, S4 HANA డిప్రియేషన్ చేంజెస్, ఈ చేంజెస్ ఏంటి అనేది మీకు ఫుల్ క్లారిటీ ఉండాలి. అలాగే మీకు లెగసీ అసెట్ ట్రాన్స్ఫర్ అని చెప్పిన చాలా ఇంపార్టెంట్ అది. సో దాని గురించి మీరు రీసెర్చ్ చేయాలి అండ్ థియరిటికల్గా దాని మీద మనం అన్నీ కూడా సిస్టంలో కూడా చేస్తున్నాము. మీరు థియరిటికల్గా ఈ ఏరియాస్ మీద థియరిటికల్గా కూర్చోండి, ఫోకస్ చేయండి కంప్లీట్గా. సో నేను ఆల్రెడీ మనం సిస్టంలో అయితే అన్నీ చేసాము, బట్ థియరిటికల్గా మీరు చూడాలి. ఓకే, సో అలాగే మీకు లెగసీ అసెట్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే మనం స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మీద కొంచెం ఇది ఈసీసీలో ఉంది, S4 HANAలో ఉంది. సో దీని గురించి మీరు ఫుల్ చూడాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏయుసి సెటిల్మెంట్ S4 HANAలో మనం చేసాం, ఏయుసి సెటిల్మెంట్. అలాగే సబ్ అసెట్ సంబంధించి మనం ఏం చేసామంటే సబ్ అసెట్ క్రియేషన్, ఆ తర్వాత డిప్రియేషన్ కూడా చేసాం. సో అలాగే ట్రాన్స్ఫర్స్, అసెట్ ట్రాన్స్ఫర్స్ కూడా చేసాం. ఓకే, అసెట్ ట్రాన్స్ఫర్స్ కూడా మనం డిస్కస్ చేసాం. తర్వాత కొన్ని రియల్ టైమ్ సినారియోస్ అని చెప్పి మీ క్లాస్లో చెప్తున్నాం. సో డిప్రియేషన్ రివర్స్ చేయాలంటే ఎలా చేయాలి, అసెట్ సంబంధించి రివర్స్ చేయాలంటే ఎలా చేయాలి. సో ఇవన్నీ కూడా మనం న్యూ అసెట్ అకౌంటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ టాపిక్స్ మీద మీరు ఫుల్ కమాండ్ అనేది ఉండాలి. ఓకే, అలాగే మీకు సో S4 HANAలోకి ఈసీసీకి S4 HANAకి మనకి టేబుల్ లెవెల్స్లో ఏమేమి టేబుల్స్ ఉంచారో తీసేశారు అనే దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ మీకు ఉండాలి. ఓకే, సో కాన్ఫిగరేషన్ పాయింట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ గురించి డిస్కస్ చేసాం. సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ గురించి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ ఉండాలి, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. ఓకే, సో ఈ ఏరియాస్ మీద మీరు ఫుల్ కమాండ్ తెచ్చుకున్నట్లయితే సో మీరు న్యూ అసెట్ అకౌంటింగ్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
అలాగే కాన్ఫిగరేషన్స్ వచ్చేటప్పటికి డిప్రెషన్ కీ కాన్ఫిగరేషన్ సంబంధించి సో ఫుల్ మీరు మీనింగ్తో సహా తెలుసుకోవాలన్నమాట. సో డిప్రెషన్ కీ సంబంధించిన కాన్ఫిగరేషన్, మీనింగ్, పర్పస్. సో అలాగే మీకు ఎసెట్ షట్ డౌన్ ప్రాసెస్. సో ఎక్కడెక్కడ చేస్తారనేది కూడా మీకు సిస్టంలో చూపించదు. ఎసెట్ షట్ డౌన్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. ఓకే, ఈ ఏరియాస్ మీద ఫుల్ కమాండ్ తెచ్చుకొని మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళినట్లయితే సో ఈసీసీకి S/4HANAకి చేంజెస్ ఒక 40+ ఇచ్చాను. మనం అన్నీ కూడా S/4HANA సో 2022లో చేసాము అన్నీ కూడా. సో కాబట్టి మీరు ఈ ఏరియాస్లో ప్రిపేర్ అయినట్లయితే సో ఇంటర్వ్యూలో ఫస్ట్ మీరు క్రాక్ చేయగలుగుతారు. ఓకే, సో ఇంటర్వ్యూవర్ ఎందుకంటే మనకి న్యూ అసెట్ అకౌంటింగ్లోనే మొత్తం చేంజెస్ అన్నీ S/4HANA ఈసీ చేంజెస్ అన్నీ కూడా న్యూ అసెట్ అకౌంటింగ్లోనే ఉన్నాయి. మెయిన్ చేంజెస్ మొత్తం అన్నీ కూడా సో న్యూ అసెట్ అకౌంటింగ్లోనే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఫోకస్ మీరు డైరెక్ట్గా న్యూ అసెట్ అకౌంటింగ్ చేసుకోండి. సో దీనికి ఒక టైమింగ్ పెట్టుకోండి. ఓకే, ఇదొక సో 10 days టైం పెట్టుకోండి. 10 days టైం పెట్టుకొని సో ఈ థియరిటికల్గా మొత్తం ఆల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్గా మీరు నేర్చుకొని పాయింట్ టు పాయింట్ చదువుకుంటూ వెళ్ళండి. ఓకే, సో అట్లాగే ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే సో FI to MM ఇంటిగ్రేషన్. సో మనకి కంప్లీట్ FI to MM ఇంటిగ్రేషన్ ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్ చేసాం S/4HANA సిస్టంలో. అండ్ కొన్ని రియల్ టైమ్ సినారియోస్ను కూడా మనం హ్యాండిల్ చేసాం. సో FI to MM ఇంటిగ్రేషన్ ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్ గురించి నేను చెప్పాను. ఓకే, సో అలాగే చూడండి డాక్యుమెంట్స్ మనం ఆల్రెడీ షేర్ చేసాం. అకౌంట్ డిటర్మినేషన్. సో ఈ అకౌంట్ డిటర్మినేషన్ డాక్యుమెంట్ నేను ఆల్రెడీ ఇచ్చాను కదా. ఈ డాక్యుమెంట్లో జనరల్ మాడిఫైర్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ టోటల్ జనరల్ మాడిఫైర్స్ ఇంటర్వ్యూకి రెడీ చేసుకోవాలి. ఓకే, సో అలాగే సో ఇది ట్రాన్సాక్షన్ కీస్ ఇవి. అలాగే జనరల్ మాడిఫైర్స్ ఏంటి, సో ఎక్కడ యూజ్ చేస్తారు, ఏ జనరల్ మాడిఫైర్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఈ రెండింటిని ఇంటర్వ్యూలో చదవాలి. అలాగే వాల్యుయేషన్ క్లాస్ అంటే ఏంటి, వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ ఈవెంట్స్ ఏంటి అనేది మనం చదవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు సో ఇక్కడ చివరిలో మీకు సో ఇక్కడ మనకి ఒక టీ కోడ్ ఉంది. OMWM టీ కోడ్లో సో వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ని యాక్టివేట్ చేస్తారు. OMWT టీ కోడ్లో సో వాల్యుయేషన్ ఏరియా అంటే మనకి ప్లాంట్ అనమాట. సో మనకి లెవెల్స్ వచ్చేటప్పటికి ప్లాంట్ లెవెల్లో చేయొచ్చు, కంపెనీ కోడ్ లెవెల్లో చేయొచ్చు. సో ఇక్కడ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ ఇచ్చేస్తాం. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్స్ రెండు కూడా ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే మీకు అకౌంట్ రిఫరెన్స్, అలాగే వాల్యుయేషన్ క్లాస్లో మనకి అకౌంట్ రిఫరెన్స్ ఉంటుంది. వాల్యుయేషన్ క్లాస్ అండ్ అకౌంట్ రిఫరెన్స్ బోత్ ఆర్ ఇంటిగ్రేటెడ్ అనమాట. సో ఇక్కడ మనకి వాల్యుయేషన్ క్లాస్ అంటే ఇది రా మెటీరియలా, ఇది సెమీ ఫినిష్డా అన్న దాంతో అకౌంట్ రిఫరెన్స్ అనేది లింక్ చేస్తాం అనమాట. సో కాబట్టి వాల్యుయేషన్ క్లాస్ OMSKలో సో ఇది మనకి మెటీరియల్ మేనేజ్మెంట్ టీం వాళ్ళు క్రియేట్ చేస్తారు. మీరు రెస్పాన్సిబుల్ కాదు, అందుకే ఇది చూసుకోవాలి మీద కాదా అన్నది. ఓకే, ఆ తర్వాత మీకు సో ఈ ఇక్కడ ఈ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్. గూడ్స్ రిసిప్ట్ అకౌంటింగ్ ఎంట్రీ. VSX అంటే ఇన్వెంటరీ, WRX అంటే GRIR అనమాట. గూడ్స్ రిసిప్ట్ వితౌట్ పర్చేజ్ ఆర్డర్ మెటీరియల్. సో ఇది BSX. PRD అంటే ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్. KON అంటే కన్సప్షన్. GBB అంటే ఆఫ్సెట్టింగ్. సో ఈ ఎంట్రీస్ మీరు చదువుకోవాలి. ఈ ఎంట్రీస్ నేను సపరేట్గా మీకు ఇస్తాను. ఈ ఎంట్రీస్ సపరేట్గా మీకు నీట్గా ఇస్తాను, అవి చూసుకోవాలి. సో ఈ జనరల్ ఎంట్రీస్ అంటే గూడ్స్ ఇష్యూ టు ప్రొడక్షన్ ఆర్డర్, జనరల్ ఎంట్రీ ఏంటి, గూడ్స్ స్క్రాప్ అయింది, జనరల్ ఎంట్రీ ఏంటి, గూడ్స్ ఇష్యూ టు కస్టమర్ ఎంట్రీ ఏంటి. ఈ ఎంట్రీస్ అనేది చదువుకోకపోతే మనకి జాబ్ రాదు. ఈ ఎంట్రీస్ని బట్టే మనం ట్రాన్సాక్షన్ కీస్ ఇస్తాం అనమాట. కాబట్టి మూమెంట్ టైప్స్, సో మూమెంట్ టైప్స్ ఉన్నాయి మనకి. మూమెంట్ టైప్స్ ఒక 10 మూమెంట్ టైప్స్ మీరు చదవాలి. లైక్ మూమెంట్ టైప్స్ అంటే గూడ్స్ ఇష్యూ టు ప్రొడక్షన్ ఆర్డర్, గూడ్స్ స్క్రాప్డ్ మూమెంట్ టైప్ ఏంటి, గూడ్స్ రిసిప్ట్ మూమెంట్ టైప్ ఏంటి. సో ఇవన్నీ కూడా మనకి ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్. సో మెటీరియల్ లెడ్జర్ని మనం ఎలా యాక్టివేట్ చేస్తాము, టీ కోడ్స్. ఆ టీ కోడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మెటీరియల్ లెడ్జర్ పర్పస్ ఏంటి, యాక్చువల్ కాస్టింగ్. సో మనం మెటీరియల్ని ప్రైస్ వాల్యుయేషన్ అనేది సో 3 లెవెల్లో 3 కరెన్సీస్లో చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సో ఏంటి అనేది మెటీరియల్ లెడ్జర్ కాన్సెప్ట్ మీకు టీ కోడ్స్ ఎలా యాక్టివేట్ చేయాలని చెప్పిన. సో P2Pలో మనకి ఇంపార్టెంట్ టీ కోడ్స్ మొత్తం అన్నీ చదవాలి. ఈ టీ కోడ్స్ మొత్తం కూడా మీరు చదివేస్తే ఒక ఐడియా వస్తుంది మీకు. P2P ప్రాసెస్ మొత్తం అంతా కూడా మీకు వచ్చేసేయాలి. సో FI to MM ఇంటిగ్రేషన్ ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్స్లో మీ రోల్ ఏంటి.
సో మీ రోల్ ఓబీవైసీ దగ్గర ఉంది. ఓకే, సో ఓబీవైసీలో మనకి వాల్యుయేషన్ క్లాస్ అంటే ఏంటి, వాల్యుయేషన్ క్లాస్ అంటే ఏంటి, ఇవన్నీ ప్రాక్టికల్గా చేస్తేనే అర్థమవుతుంది, మనకి తిరిగి చదువుకుంటే అర్థం కాదు. వాల్యుయేషన్ మాడిఫైర్ అంటే ఏంటి, ఓకే, వాల్యుయేషన్ మాడిఫైర్ అంటే ఏంటి, అకౌంట్ రిఫరెన్స్ కీ అంటే ఏంటి. సో మీరు కూడా మీ సిస్టంలో ఫుల్ ఎండ్ టు ఎండ్ చేయాల్సి ఉంటుంది. సిస్టంలో FITMM ఇంటిగ్రేషన్, అకౌంట్ రిఫరెన్స్ అంటే ఏంటి, వీటి మీద మీరు ఫోకస్ చేయాలన్నమాట. సో వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైర్, అకౌంట్ రిఫరెన్స్, అలాగే జనరల్ మాడిఫైర్ అంటే ఏంటి. ఓకే, సో జనరల్ మాడిఫైర్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఎగ్జాంపుల్స్ ఆఫ్ జనరల్ మాడిఫైర్స్. ఓకే, సో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, అలాగే ట్రాన్సాక్షన్ కీస్ ఏమున్నాయి. సో ఇలా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈ ఏరియాస్ మీద నేను చెప్పిన వాటి మీద మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి జాబ్స్కి. సో ట్రాన్సాక్షన్ కీస్ ఏంటి. సో అలాగే మనం మాక్ టెస్ట్లు యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ పెట్టాము మనం. చాలా SAP మాక్ టెస్ట్లు అంటే బోల్డ్ దొరుకుతుంది. డైలీ కూడా మీరు మాక్ టెస్ట్లు చూసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ట్రాన్సాక్షన్ కీస్ ఏంటి, ఓకే, ట్రాన్సాక్షన్ కీస్ ఎగ్జాంపుల్స్ ఏంటి, మూమెంట్ టైప్స్ ఏంటి. సో ఈ ఏరియాస్ మీద కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా ఇంటర్వ్యూకి వెళ్ళదు. సో మూమెంట్ టైప్స్ ఒక 10 మూమెంట్ టైప్స్ మీకు వచ్చేయాలి. సో ట్రాన్సాక్షన్ కీస్ TRD, GBB, BSX, PI ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ కీస్. సో జనరల్ మాడిఫైర్స్, సో మనకి ఆఫ్ సెట్టింగ్ సంబంధించి GBB, KON, PRDకి మాత్రమే జనరల్ మాడిఫైర్స్ ఉంటాయి. సో అలాగే వాల్యుయేషన్ మాడిఫైర్ అంటే ఏంటి, సో వాల్యుయేషన్ క్లాస్ అంటే ఏంటి, ఈ వాల్యుయేషన్ మాడిఫైర్ మనకి యాక్టివేషన్ ఎక్కడ చేస్తారు, OMWM, OMWD కోడ్స్ అన్నమాట. సో వీటి మీద మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తే ఇంటర్వ్యూలో క్రాక్ చేయగలుగుతారు. అలాగే మీరు జనరల్ ఎంట్రీస్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. ఇందాక మీకు జనరల్ ఎంట్రీస్ ఇచ్చాను కదా, మళ్ళీ ఇస్తాను మీకు ఇప్పుడు 10 నిమిషాలు. సో వీటి మీద మీకు ఫుల్ నాలెడ్జ్ ఉన్నట్లయితే సో ఇంటర్వ్యూలో మీరు 100% క్రాక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రిపేర్ అయ్యే విధానం ఏంటంటే కంప్లీట్గా థియరిటికల్గా మీరు వచ్చేసేయాలి. మనం ప్రాక్టికల్గా ఆల్రెడీ సిస్టంలో చేస్తాం, బట్ థియరిటికల్గా కంప్లీట్గా వచ్చేసేయాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి FI to SD ఇంటిగ్రేషన్. సో ఆల్రెడీ మీకు డాక్యుమెంట్స్ ఇచ్చాను ఇవన్నీ కూడా. సో FI to SD ఇంటిగ్రేషన్ మనకి ప్లేస్ స్మార్ట్ పాయింట్ వచ్చేటప్పటికి VKOA. సో VKOAలో మీకు కంప్లీట్. అలాగే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే FI to SD ఇంటిగ్రేషన్ సిస్టంలో మొత్తం కాన్ఫిగరేషన్ చేసేయాలి. సో సిస్టంలో కాన్ఫిగరేషన్ చేయకుండా ఇవేమీ కూడా చేయొద్దు. ఓకే, సో VKOA సెట్టింగ్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. సో మనకి VKOAలో ఏమున్నాయండి, అప్లికేషన్, కండిషన్ టైపు, చార్ట్ ఆఫ్ అకౌంట్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్. సో అకౌంట్కి అసైన్మెంట్ ఆఫ్ GL అకౌంట్, ప్రొవిజనల్ అకౌంట్, ట్యాక్స్ డిస్కౌంట్స్ వాటికి యూజ్ చేస్తాం. సో ఇవి ఈ VKOA సెట్టింగ్స్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు నాలెడ్జ్ ఉండాలి. అలాగే బిల్డింగ్ డాక్యుమెంట్ మీద జనరేట్ అవ్వట్లేదు, బిల్డింగ్ డాక్యుమెంట్ నాట్ జనరేటెడ్, ఇక్కడ మీ రోల్ ఉంటుంది. సో బిల్డింగ్ డాక్యుమెంట్ జనరేట్ లేదంటే ఒకటి ట్యాక్స్ ఇష్యూ అన్న అయి ఉండాలి, సో ట్యాక్స్ సంబంధించిన ఇష్యూ అన్న అయి ఉండాలి, లేకపోతే కండిషన్ సంబంధించిన ఇష్యూ అన్న అయి ఉండాలి, లేకపోతే అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్ అనేది నాట్ అసైన్ ది మెటీరియల్ మాస్టర్ ఆర్ కస్టమర్ మాస్టర్ అనే ఉండాలి. సో బిల్డింగ్ డాక్యుమెంట్ నాట్ జనరేటెడ్ అనే రీజన్స్ని మన ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో రీజన్స్ ఏంటి, ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్, కండిషన్ రిలేటెడ్ ఇష్యూస్, కండిషన్ సరిగ్గా ఇవ్వకపోయినా, PR00 కండిషన్ కానీ వీకే లెవెల్లో ఇవ్వకపోయినా మనకి ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ జనరేట్ అవుతుంది, అకౌంట్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. అలాగే ఇంకోటి ఏముంది, మనకి రెవెన్యూ అకౌంట్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ బ్యాక్ ఎండ్, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్, కాన్ఫిగరేషన్ బ్యాక్ ఎండ్, వీటి మీద మీరు ప్రాపర్గా ఇవ్వకపోయినా సరే మీకు ఎర్రర్స్ వస్తాయని ఇంటర్వ్యూలో చెప్పాల్సి వస్తుంది. అలాగే ఇంకా మీకు అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేయకపోయినా, నేను చెప్పింది ఉన్నట్టు జాబ్ చెప్పినా మీకు జాబ్ వచ్చింది. అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్, అలాగే అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్. సో ఇవి మనకి మాస్టర్ డేటాలో అసైన్ చేయకపోతాయి, నాట్ అసైన్డ్ ఇన్ రెస్పెక్ట్ టు మాస్టర్ డేటా. అసైన్ చేయకపోతే మీకు ఎర్రర్స్ వస్తాయి. బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర జనరేట్ అవ్వలేదని చెప్పి ఎర్రర్స్ వస్తాయి. మీరు ప్రాక్టికల్గా ఏం చేయాలి, సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి ప్రాక్టికల్గా. సో సేల్స్ ఆర్డర్లో హెడర్ డేటా చూడాలి. ఓకే,
సో అలాగే లైన్ ఐటమ్ డేటా చూడాలి, దాంట్లో ఏముందో ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలి, కండిషన్స్ చెక్ చేసుకోవడం రావాలి రేపు పొద్దున సర్వైవ్ అవ్వాలంటే. సో అలాగే అవుట్ బౌండ్ డెలివరీ మీద కంప్లీట్గా మీకు VL01 అలాగే VL02N మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. సో దీని మీద అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది హిట్ అవ్వాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ టాపి ఇన్వెంటరీ, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ GBB, ఇన్వెంటరీకి BSX అనమాట. తర్వాత మీరు అవుట్ బౌండ్ డెలివరీ తర్వాత మీరు చేయాల్సింది ఏంటి? సో బిల్లింగ్ డాక్యుమెంట్ మనం VF01లో చేస్తాం. VF01 VF02లో మనం రిలీజ్ చేస్తాం డాక్యుమెంట్. సో ఇది కంప్లీట్గా మీకు వచ్చేసేయాలి. ఓకేనా? సో ఇది మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేసేయాలి. సో ఈ ఏరియాస్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఈ ఏరియాస్ అర్థమైందా? ఈ ఏరియాస్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు సిస్టంలోనూ ప్రాక్టికల్గా నేర్చుకోవాలి, అట్ ది సేమ్ టైం సిస్టంలో చేయాలి. సో ఇంటర్వ్యూ కొట్టాలంటే ప్రాక్టికల్ కన్నా థియరిటికల్గా ఓవరాల్ నాలెడ్జ్ ఉండాలి ఇంటర్వ్యూలో అయితే. ఓకే, సో ఈ VKOS సెట్టింగ్స్, FIT MM ఇంటిగ్రేషన్ సెట్టింగ్స్, ఇండియా సెట్ అకౌంటింగ్, ఇవి మీరు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్. సో ఇక్కడ మీరు కంప్లీట్ P2P ప్రాసెస్ మీద మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే సో కంప్లీట్ OTC ప్రాసెస్ మీద మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉండాలి. సో P2P ప్రాసెస్ మీ కంపెనీస్ ఏంటి అడిగినప్పుడు, సో ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ మీ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది లేదా అమ్ముద్ది, అండ్ ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏంటి, పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, ఓకే. సో అలాగే మనకి గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, ఈ ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఇంటర్వ్యూ వరకు ఎక్స్పెక్ట్ చేయాలి. సో వర్క్ ఫ్లో అంటే ఏంటి అనేది ఇంటర్వ్యూ వరకు చెప్పాలి. OTC ప్రాసెస్ గురించి కూడా మీరు చెప్పాల్సి వస్తుంది అనమాట. కంప్లీట్ సేల్స్ ఆర్డర్ కాడి నుంచి మొత్తం సేల్స్ ఆర్డర్, అవుట్ బౌండ్ డెలివరీ, PGA, ఓకే, గూడ్స్ పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్, బిల్లింగ్, ఓకే. దానికి ముందు మనకి ఫస్ట్లో ఏం జరుగుతుంది, ఎంక్వైరీ, కాంట్రాక్ట్, కొటేషన్, ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. మొత్తం ప్రాసెస్ అంతా ఇంటర్వ్యూ వరకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఇక్కడితో మీకు అకౌంట్స్ పేయబుల్స్ మీద కమాండ్ వచ్చినట్టు. ఆ తర్వాత మీకు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఏపీపీలో దగ్గర 15+ సినారియోస్ ఉంటాయి. అలాగే ఇంకో 10 సినారియోస్ నేను క్లాస్ అయిపోయే లోపల ఇస్తాను. ఓకే, సో ఈ కనీసం దీంట్లో 10+ సినారియోస్ ఇంటర్వ్యూలో టక్కున అడిగిన వెంటనే టక్కున చెప్పినట్లయితే సో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఏపీపీ ఎర్రర్స్ చేసేటప్పుడు మనకి ఏమేమైతే ఎర్రర్స్ వచ్చినా అది కూడా డాక్యుమెంటేషన్ కూడా మీకు ఇస్తాను నేను. అది కూడా మీరు సో నా కనీసం ఒక 10 ఎర్రర్స్ అన్నా ఇందులో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో FI to MM ఎర్రర్స్, అలాగే FI to SD ఇంటిగ్రేషన్ ఎర్రర్స్. సో ఇక్కడితో మీకు కంప్లీట్గా మీకు వచ్చేసినట్టు. సో అలాగే GRIR క్లియరింగ్ సంబంధించి రికన్సిలేషన్ ఎలా చేయాలి, GRIR క్లియర్ రికన్సిలేషన్ F-30లో చేస్తారు. ఈ వీడియో కూడా మీకు నేను చార్ట్లో ఇచ్చేస్తాను ఎలా చేయాలన్నది. సో మీకు ఒక డాక్యుమెంట్ ఇచ్చాను, ఆ డాక్యుమెంట్లో ఇవన్నీ ఉంటాయి కూడా. లేదా GRIR క్లియరింగ్ రికన్సిలేషన్ చాను ఎస్కే అని చెప్పి టైప్ చేసినా యూట్యూబ్లో దొరుకుతుంది. ఓకే, సో ఈ ఏరియాస్ మీరు ప్రిపేర్ అయితే కంప్లీట్. అలాగే ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్ సినారియోస్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదవాలి. ప్రైస్ డిఫరెన్స్ సినారియో మనం కదా, ప్రైస్ డిఫరెన్స్ సినారియో. సో అది మొత్తం సిస్టంలో చేయాలి. ఓకే, సిస్టంలో చేస్తే మీకు అర్థమవుతుంది స్టాండర్డ్కి మూవింగ్ యావరేజ్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అన్నది. ఓకే, సో అలాగే మెటీరియల్ లెడ్జర్ని ఎలా యాక్టివేట్ చేయాలి అనే దాని మీద సో ఫుల్ ఫోకస్ ఉండాలి. సో మెటీరియల్ లెడ్జర్ మీద ఫుల్ ఫోకస్ ఉండాలి. ఓకే, సో ఈ ఏరియాస్ మీరు ప్రిపేర్ అయినట్లయితే సో ఈ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ అనేది మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే, సో అట్లాగే ఇప్పుడు మీరు S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే సో మీకు లెడ్జర్స్ అండ్ కరెన్సీ సెటప్, సో దీని మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, లెడ్జర్స్, కరెన్సీ సెటప్కి, ECCకి, S/4HANAకి డిఫరెన్స్ ఏంటి? ఓకే, ECCకి, S/4HANAకి డిఫరెన్స్ ఏంటి? సో AC డోకా, సో ఈ టేబుల్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ ఉండాలి. అలాగే జనరల్ లెడ్జర్లో మీకు సో ఏమేమి ECCలో ఏముంది డిఫరెన్స్,
ఈసీసీలో ఏముంది డిఫరెన్స్, S4 హనాలో డిఫరెన్స్ ఏముంది. సో అలాగే బిజినెస్ పార్ట్నర్. సో S4 హనాలో మనకి కాన్సెప్ట్ బిజినెస్ పార్ట్నర్ అనమాట. సో ఈ ఏరియాస్ మీద మీకు ఫుల్ ఫ్లెడ్జెడ్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఓకే, సో మీరు ఇంటర్వ్యూకి రెడీ అయిపోవచ్చు. ఓకే, సో అలాగే న్యూ అసెట్ అకౌంటింగ్ ఆల్రెడీ మనకి ఇక్కడ డిస్కస్ చేసాం కాబట్టి న్యూ అసెట్ అకౌంటింగ్లోనే అద్భుతమైన చేంజెస్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఇవన్నీ కూడా సో టెస్టింగ్ ఇవన్నీ కూడా ఫ్యూరీ యాప్స్లో చేసామని చెప్పాలి. ప్రొడక్షన్ వచ్చేటప్పటికి మీరు ఫ్యూరీ యాప్స్లోనే, సిస్టంలో ఫ్యూరీ యాప్స్. సో యాప్స్లో నువ్వు చేసిన జియోలో చేసిన ఒకటే స్క్రీన్ ఉంటుంది, బట్ అక్కడ యాప్స్ రూపంలో కనపడితే టీ కోడ్స్ యూజ్ చేయాలి అంతే తేడా. ఓకే, సో ఇక్కడ మీకు ఈ ప్రాసెస్ మీద ఇక్కడ దాకా ఏమైతే నేను రిఫర్ చేస్తున్నానో న్యూ అసెట్ అకౌంట్, ఇక్కడతో న్యూ అసెట్ అకౌంటింగ్ అయిపోయింది. సో ఇక్కడతో ఏపీ అయిపోయింది, ఏఆర్ కూడా అయిపోయింది. ఓకే, అలాగే S4 హనా చేంజెస్ కూడా అయిపోయింది. తర్వాత మీకు మెయిన్ ఏరియాస్ వచ్చేటప్పటికి సో ఇంటర్వ్యూలో కొంచెం టఫ్గా అడగాలనుకుంటే, ఇంటర్వ్యూ కొంచెం టఫ్ చేయాలనుకుంటే మాత్రం ఓకే, సో ఈ ఏరియాస్ని అడుగుతారు అనమాట. డిఎంఈ, సో ఐడాక్, రైసిఫ్, ఓకే, అలాగే మనకి సో ఈబిఎస్. సో ఈ ఏరియాస్ మీరు సో కంప్లీట్గా ఒకసారి మన వీడియోస్ చూసి మొత్తం నోట్ చేసుకొని పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకున్నట్లయితే మీరు అన్నింటికి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, అన్నింటికి ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ ఏరియాస్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను. సో ఇది మీరు ప్రిపేర్ అవ్వాలి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలి. సో ఈ ఏరియాస్ మీద ఫుల్ ఫ్లెడ్జెడ్ నాలెడ్జ్ గెయిన్ చేసినట్లయితే సో ఇంటర్వ్యూలో మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో ఏ క్వశ్చన్కైనా మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు. సో అలాగే మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ సపోర్ట్ ప్రాజెక్ట్లో కంపల్సరీగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే S4 హనా అయినా ఈసీసీ అయినా సో మంత్ ఎండ్ యాక్టివిటీస్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లిస్ట్. ఓకే, ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అని చెప్పి ఒక టాపిక్ ఉంది. సో ఇది కూడా మీకు చెప్తాను క్లాస్. ఓకే, సో ఈ ఏరియాస్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, అలాగే ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్. సో ఈ ఏరియా మీద మీరు కమాండ్ సంపాదించాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి. మంత్ ఎండింగ్ అంటే ఏంటి, అప్రూవల్ పోస్టింగ్, రికరింగ్ ఎంట్రీ పోస్టింగ్, డిఫరల్ ఎంట్రీ పోస్టింగ్. ఓకే, అలాగే మీకు డిప్రెషన్ క్యాలిక్యులేషన్, పీరియడ్స్ ఓపెన్ చేయటము. ఓకే, ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్. సో ఇలాంటివి జస్ట్ లైక్ నీకు లిస్ట్ ఇచ్చారు, ఆ లిస్ట్లో ఉన్న టీ కోడ్స్. ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే అసెట్ అకౌంటింగ్ పీరియడ్ చేంజ్ చేయటము. ఓకే, పీరియడ్స్ని ఓపెన్ చేయటము. ఓకే, పీరియడ్స్ని ఓపెన్ చేయడం, FI పీరియడ్స్ని ఓపెన్ చేయడం, అలాగే బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయటం, వెండర్ కస్టమర్ బ్యాలెన్స్, అసెట్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయటం, ఇయర్ షిఫ్ట్ చేయటం. ఓకే, అసెట్ ఇయర్ ఫిజికల్ ఇయర్ని చేంజ్ చేయటం. ఓకే, సో అసెట్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడం, జిఎల్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడం, వెండర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడం, నెంబర్ రేంజ్ని క్రియేట్ చేయడం, ఎక్స్టెన్షన్ చేయటం. ఇవన్నీ కూడా ఈ రెండు యాక్టివిటీస్. ఇవన్నీ కూడా మీకు ఇంటర్మీడియట్లో ఉంటాయి మొత్తం. సో ఈ ఏరియాస్ మీరు ప్రిపేర్ అయితే 100% ఇంటర్వ్యూలో జాబ్ కొట్టేస్తారు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా జాబ్ కొట్టేయచ్చు. ఓకే, కరెక్ట్గా ఈ రోజు నుంచి మీరు 40 days కూర్చున్న జాబ్ వచ్చేస్తుంది. జస్ట్ 40 daysలోనే జాబ్ కొట్టేయచ్చు. థియరిటికల్గా ప్రిపేర్ అయినా జాబ్ కొట్టచ్చు. మీరు అన్ని ప్రాక్టికల్గా చేశారు, బట్ థియరిటికల్గా ప్రిపేర్ అయినా జాబ్ కొట్టచ్చు. ఓకే, సో ఈ ఏరియాస్ మీద మీరు ఫుల్ ఫ్లెడ్జెడ్ కమాండ్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, జాబ్ కొట్టడానికి ఇది సీక్వెన్స్. ఓకే, జాబ్ కొట్టడానికి ఇది సీక్వెన్స్ అన్నమాట. కాబట్టి ఈ టాపిక్స్ మీద మీరు పూర్తిగా నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని వెళ్ళిపోండి. కరెక్ట్గా 40 daysలో మీరు జాబ్ కొడతారు. ఓకే, సో 40 daysలో కరెక్ట్గా జాబ్ కొడతారు, అందులో ఎటువంటి డౌటే లేదు. సో ఈ ఏరియాస్ అనేవి ఇంటర్వ్యూలో 100% జాబ్ కొట్టడానికి మీకు హెల్ప్ అవుతాయి. ఈ ఏరియాస్ నుంచి ఏ ఇంటర్వ్యూరు ఈ ఏరియాస్ని క్రాస్ చేసి క్వశ్చన్ అడిగే ఛాన్సే లేదు. ఓకే, ఛాన్సే లేదు. ఈ టాపిక్స్ దాటి వేరే టాపిక్స్కి వెళ్ళే ఛాన్సే లేదు. ఎందుకంటే మొత్తం FICO కవర్ అయిపోయింది, అందులో FI కవర్ అయిపోయింది, టోటల్ FI కవర్ అయిపోయింది. ఓకే, సిఓలో నేను ఏమైతే చెప్తున్నానో ఆ కాన్ఫిగరేషన్స్ చూసుకొని వెళ్ళండి సిఓలో. దట్స్ ఇట్. ఓకే, సో ఈ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో మనం వీడియోస్లో డైలీ మాక్ టెస్ట్లు ఇచ్చాం, మీకు ఇచ్చిన వీడియోస్లో ఉంటాయి. సో
సో డైలీ మాక్ టెస్ట్లు. సో డైలీ మాక్ టెస్ట్ మీరు రోజుకి 2 మాక్ టెస్ట్లు ప్రిపేర్ చేసుకోవాలి. డైలీ 2 మాక్ టెస్ట్ మీరు చూడాలి. అర్థమవుతుందా? డైలీ 2 మాక్ టెస్ట్ మీరు చూడాలి. సో అప్పుడే మీరు ఇంటర్వ్యూలో క్రాక్ చేసే ఛాన్సెస్. అండ్ కోర్సు అయిపోయిన తర్వాత ఓకే. సో మీరు ఇంటరాక్షన్ గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడ ఇండివిడ్యువల్‌గా మీ ప్రెజెంటేషన్స్ అనేవి స్టార్ట్ చేయాలి. మా అడ్మిన్స్ ఉంటారు, వాళ్ళు రివ్యూ చేస్తారు. ప్రెజెంటేషన్స్ మీరు కనీసం ఒక్కొక్క టాపిక్ మీద కనీసం 5 టాపిక్స్ మీద ప్రెజెంటేషన్స్ ఇవ్వండి. ప్రెజెంటేషన్ ఇవ్వడం మూలంగా మీకు స్టక్ అవ్వరు. క్వెషన్ అడిగినప్పుడు కన్‌ఫ్యూజన్, అంబిగ్యూటీ లేకుండా టక్ టక్ మని ఫ్లో వచ్చేస్తుంది. సో ప్రెజెంటేషన్ మినిమమ్ టైమ్ డ్యూరేషన్ వచ్చి 15 మినిట్స్ అన్నా 15-20 మినిట్స్ అన్నా ఉండాలి ప్రెజెంటేషన్. సో అప్పుడు మీ ఫ్లో అనేది స్టాప్ అవ్వకుండా మనకి నాన్ స్టాప్‌గా మనకి అనేది ప్రాసెస్ అనేది సాగిపోతుందన్నమాట. ఓకే. సో మీకు అలాగే మనకి టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మనకి కాన్ఫిగరేషన్స్ మీద కమాండ్ ఉండాలి. టాక్స్‌లో కాన్ఫిగరేషన్ అడుగుతారు. సో జీఎస్టీ కాన్ఫిగరేషన్ అడుగుతారు. రెండిట్లోనూ యాక్సెస్ సీక్వెన్స్ అంటే ఏంటని అడుగుతారు ఇంటర్వ్యూలో. యాక్సెస్ సీక్వెన్స్. ఓకే. యాక్సెస్ సీక్వెన్స్ అంటే ఏంటని అడుగుతారు. సో ఈ కాన్ఫిగరేషన్ జీఎస్టీ కాన్ఫిగరేషన్ ఏంటో చెప్పని అడుగుతారు. విత్‌హోల్డింగ్ టాక్స్ కాన్ఫిగరేషన్ అడుగుతారు. సో కాబట్టి ఈ కాన్ఫిగరేషన్స్ టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్ఫిగరేషన్ మీద కమాండ్ ఉండాలి. సో కాబట్టి ఇది మొత్తము టాపిక్స్ లిస్ట్. మనకి దీంట్లో ఆల్మోస్ట్ మనం కవర్ చేసేస్తాం మొత్తం అన్ని కూడా. 1-2 టాపిక్స్ లెఫ్ట్ అయినా తప్పేసి అన్నీ అయిపోయి. సో ఒక్కొక్క టాపిక్‌ని ఓపెన్ చేసి డ్యూరేషన్ పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టాపిక్ ఉంది. డిఎంఈ అనే టాపిక్ ఉంది. 3 డేస్ పెట్టుకోండి. ఓకే. ఐడాక్ అనే టాపిక్ ఉంది. 3 డేస్ పెట్టుకోండి. సో రైసిఫ్ అనే టాపిక్ ఉంది. 3 డేస్ థియరిటికల్‌గా ఎలా మాట్లాడాలి అనే ఒక పేపర్ మీద రాసుకోండి. ప్లాన్ చేసుకోండి. ఓకే. ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడితో మెయిన్ టాపిక్స్ అయిపోతాయి. 3 + 6 9 9 11 రోజులు. మహా అయితే 15 రోజులు వేసుకో. 15 రోజుల్లో థియరిటికల్‌గా చదవకపోతే ఇంక నేనేం చేయలేను నేను. ఓకే. సో లెడ్జర్స్, కరెన్సీ సెటప్ దీని మీద అట్లా కూర్చొని కూడా ఒక 5 డేస్ అంతే. అంతకు మించి ఏమి ఉండదు ఇందులో. ఓకే. థియరిటికల్‌గా చదవటం ఏముంది ఇందులో. ఓకే. సో కాబట్టి క్వాలిటీ ఎర్రర్స్ సపోర్ట్ ప్రాజెక్ట్‌కి క్వాలిటీ ఎర్రర్స్ ఒక 15 ఎర్రర్స్ నేను ఇస్తాను లిస్టు. సో క్వాలిటీ ఎర్రర్స్. సో క్వాలిటీ ఎర్రర్స్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఇంటర్ఫేసెస్‌లో వచ్చే ఎర్రర్స్, ఫార్మాట్స్ ఎర్రర్స్. ఓకే. అలాంటివి చెప్పుకున్నాం. దానికి తోడు ఇంకా ఇన్ అడిషన్ నేను కొన్ని ఒక 10+ క్వాలిటీ ఎర్రర్స్ ఇస్తాను. మీరు ఆ ఎర్రర్స్‌ని చదువుకొని దగ్గర దగ్గర 15 ఎర్రర్స్ ఎప్పుడు కూడా మీ చేతిలో పాకెట్‌లో ఉన్నట్టు ఉండాలి. క్వాలిటీ ఎర్రర్ అంటే పేమెంట్ మెథడ్, బ్లాకులు, నంబర్ రేంజ్ ఎర్రర్స్ ఇలాంటి చిన్న చిన్నవి కాదు. ఓకే. ఇలాంటి చిన్న చిన్నవి చెప్పుకుంటే జాబ్ రాదు. ఓకే. ఒక 15+ ఎర్రర్స్ మీరు చెప్పినట్లయితే ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే క్వాలిటీ ఎర్రర్స్ రెడీ చేసుకోవాలి. వాడు P1 అని అడిగినా, P2 అడిగినా మీరు ఆ ఎర్రర్స్ చెప్పండి అంతే. సో క్వాలిటీ ఎర్రర్స్ ఒక 15+ రెడీ చేసుకోవాలి. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. జర్నల్ ఎంట్రీస్ లిస్ట్ ఆల్రెడీ షేర్ చేశాను. జర్నల్ ఎంట్రీస్. ఓకే. సో సపోర్ట్ ప్రాజెక్ట్‌లోకి వెళ్తే మీరు కన్ఫర్మ్‌గా మిమ్మల్ని జర్నల్ ఎంట్రీస్ అడుగుతారు. సో విత్‌హోల్డింగ్ టాక్స్ జర్నల్ ఎంట్రీస్, జీఎస్టీ జర్నల్ ఎంట్రీస్, అసెట్ అకౌంటింగ్ జర్నల్ ఎంట్రీస్. అసెట్ అకౌంటింగ్‌లో రిటైర్మెంట్, పర్చేస్ చేసినప్పుడు టెక్నికల్ అకౌంట్ ఇవన్నీ హిట్ అవుతాయి కదా! సో అసెట్ అకౌంటింగ్ జర్నల్ ఎంట్రీస్, అసెట్ అకౌంట్. ఓకే. సో FI to MM ఇంటిగ్రేషన్ జర్నల్ ఎంట్రీస్, FI to SD ఇంటిగ్రేషన్ జర్నల్ ఎంట్రీస్. సో ఈ జర్నల్ ఎంట్రీస్ అనేది 100% ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకే. సో ఈ జర్నల్ ఎంట్రీస్ మీరు చూసుకొని వెళ్తే 100% ఇంటర్వ్యూలో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే కంపల్సరీగా జర్నల్ ఎంట్రీస్ మెయిన్ ఫోకస్. అలాగే మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్సీ యాక్టివిటీస్. అలాగే ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. అలాగే 13+ 15+ రియల్ టైమ్ ఇష్యూస్ మీద కమాండ్ ఉండాలి. ఓకే. ఈ టాపిక్స్ మీరు చేసినట్లయితే 100% ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే మీ చేతిలో ఉంటాయి. ఓకే. సో కాబట్టి ఇది సపోర్ట్ ప్రాజెక్ట్ కావాల్సిన రిక్వైర్మెంట్. ఓకే. సో ఈ టాపిక్స్ మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. అలాగే మీరు మనకి LSMW 14 స్టెప్స్ ఉంటాయి.
సో ఆ 14 స్టెప్స్ ఒకసారి ఏమున్నాయి ఒకసారి చూడాలి. డాక్యుమెంట్లు ఇచ్చాను ఇంటర్వ్యూలో. ఆ 14 స్టెప్స్ చూడాలి. ఆ 14 స్టెప్స్‌లో అసైన్ ఫైల్ అంటే ఏంటి? రీడ్ ఫైల్ అంటే ఏంటి? సో అలాగే జనరల్ మనకి అసెట్‌ని అప్‌లోడ్ సో మనకి లెగసీ సిస్టమ్ నుంచి రా అసెట్‌ని అప్‌లోడ్ చేసినప్పుడు కస్టమర్ మాస్టర్ డేటా ఎంట్రీ ఏం పడుతుంది? వెండర్ మాస్టర్ ఎంట్రీ ఏం పడుతుంది అని అడుగుతా ఉంటారు. అప్‌లోడింగ్ ఎంట్రీస్ ఉంటాయి. మీకు ఇచ్చిన ఇంటర్వ్యూ మెటీరియల్‌లో అప్‌లోడింగ్ ఎంట్రీస్ కూడా అడుగుతారనమాట. ఎల్ఎస్ఎండబ్ల్యూ ఎంట్రీస్ కూడా అడుగుతారు. ఓకే. సో ఇది మీకు ప్రిపేర్ అవ్వాల్సిన ఇంటర్వ్యూ సంబంధించిన ఏరియాస్ అన్నమాట. సో ఈ ఏరియాస్ మీరు ప్రిపేర్ అయ్యి జాబ్‌కి ట్రై చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ 40 డేస్‌లో మీరు ఇవి ప్రిపేర్ అయ్యి ఎళ్ళిపోయినా సో 100% మీకు జాబ్ వస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఏంటంటే సో మీరు కొన్ని ఏరియాస్ ప్రాక్టికల్‌గా చేయాలని చెప్పాను కదా! అలాగే క్లాసెస్ అయిపోయిన తర్వాత సో మీకు నేను ఒక లిస్ట్ ఇచ్చాను. సో టాపిక్స్ ఫర్ ప్రాక్టీస్ మీ సెల్ఫ్ ప్రాక్టీస్. ఓకే. ఇప్పుడు ఎస్ఏపీలో చాలా ఉంటాయి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం చేయలేం. ఓకే. ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ వర్షన్ ఎలా చేయాలి అనేది మీకు ఇక్కడ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇలాంటి కొన్ని మీకు లింక్స్ ఇచ్చాము. ఈ లింక్స్ ఏంటంటే నెక్స్ట్ 40 డేస్‌లో మనకి ఇంటరాక్షన్ గ్రూప్‌లో మీరు ప్రాక్టీస్ చేసుకొని చెప్పుకోవాల్సిన టాపిక్స్ ఇవి. ఓకే. సో ఇది మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్ అయితే ఇది. సో రోజుకి 2 మాక్ టెస్ట్‌లు చూడటం, ఇంటర్వ్యూకెళ్ళిపోవటం. ఓకే. ఇంటరాక్షన్ గ్రూప్‌లో మనకి ఈ టాపిక్స్ మీద మీరు ప్రెజెంటేషన్ చేసినా పర్లేదు. ఒక టాపిక్ మీద ప్రెజెంటేషన్ చేసినా పర్లేదు. లేకపోతే జస్ట్ చూసినా పర్లేదు. సో ఇవన్నిట్లో చాలా వరకు మనం కొన్ని కవర్ చేసుకున్నాం. డౌన్ పేమెంట్, అసెట్ ప్రొక్యూర్‌మెంట్ ఇయన్నీ అయిపోయినాయి. చాలా వరకు కవర్ చేసాం. కొన్ని టాపిక్స్ మీరు వీడియోలు చూసుకోవాల్సి ఉంటదనమాట. ఓకే. సో మిగతా ఇక్కడ ఏమైతే మనం మెన్షన్ చేసుకున్నామో ఆల్ టాపిక్స్ మనం డిస్కస్ చేసాం. కాబట్టి వీడియో బేస్డ్ లెర్నింగ్‌లో మీకు ఇంటరాక్షన్ గ్రూప్‌లో మీరు ప్రెజెంటేషన్ అనేది చేసినట్లయితే డెఫినిట్‌గా సో ఇంటర్వ్యూలో సెలక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఇది మీరు చేయాల్సిన ఫస్ట్ పని. ఓకే. సో ఇది ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఒక జాబ్ కొట్టడానికి కావాల్సిన ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఈ ఏరియాస్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రిపేర్ అయితే సో మీకు ఇంకా తిరగలేదు. ఇంకా మీరు 10 సంవత్సరాలకు కావాల్సిన స్కిల్ సెట్‌ని రెడీ చేసుకున్నట్టే. నేనేమైతే మీకు ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఓకే. సో ఏమైతే రియల్ టైమ్ డాక్యుమెంట్స్ అవన్నీ షేర్ చేస్తున్నానో చాట్‌లో ఓకే. ఆ టాపిక్స్ అన్నీ కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. అన్నీ డౌన్‌లోడ్ చేసుకోవాలి మొత్తం. ఓకే. సో మొత్తం అన్నీ నేను షేర్ చేశాను మీకు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో అన్ని టాపిక్స్, మెటీరియల్స్ ఇయన్నీ నేను షేర్ చేశాను మీకు. ఈ టాపిక్స్ అకౌంట్ డిటర్మినేషన్ ఎలా చేయాలి? ఈ డాక్యుమెంట్లు అన్నీ షేర్ చేశాను. ఈ డాక్యుమెంట్లు నేను ఇచ్చిన వీడియోలు చూసుకుంటే కన్ఫర్మ్‌గా మీరు ఇంటర్వ్యూలో ఏ క్వెషన్‌కైనా ఆన్సర్ చేయగలుగుతారు. నాది కూర్చి. ఓకే. సో కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ మనకి ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. ఓకే. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అయిన తర్వాత సో ఇంటర్నల్ ఆర్డర్స్ డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ చెప్తాను. ఆ తర్వాత వర్క్‌షాప్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇంకా ఫర్దర్‌గా ఏం ఏరియాస్ ప్రిపేర్ అవ్వాలన్నది క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ దాకా అయితే మీరు ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్ స్టూడెంట్స్, ఎక్స్‌పీరియన్స్ స్టూడెంట్స్ ఇక్కడ దాకా చూసుకొని సో మీరు ఇంకా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేసుకోండి మీ ప్రాసెస్. ఓకే. సో నాకు తెలిసి ఈ బ్యాచ్ ఆల్మోస్ట్ 5 నెలల వరకు పట్టిందిది. 5 మంత్స్ వరకు పట్టింది. రీజన్ ఏంటి అంటే స్లోగా చెప్పుకుంటూ వచ్చాను. చాలా స్లోగా ఎళ్ళాము. ఓకే. సో కాబట్టి దీన్ని మీరు యుటిలైజ్ చేసుకోండి. మళ్ళా నేను బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలి అనుకున్నా మీకు ఆపర్చునిటీ ఉంది. సో ఎనీ టైమ్ మీరు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంది. కోర్స్‌లో ఎనీ టైమ్ అర్థం కాకపోతే మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. ఓకే. బట్ నా సజెషన్ ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ కాడ నుంచి ఎవరైతే రెగ్యులర్‌గా ఉన్నారో సో వాళ్ళు టైమ్ వేస్ట్ చేసుకోకుండా సో మీరు ఈ ఈ ఏరియాస్ మీద ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టొచ్చనమాట. సో ఇప్పుడు నేను ఇంత డెప్త్‌గా మీకు ఈ ఏరియాస్ మీద చెప్పడానికి ప్రిపేర్ అవ్వమని చెప్పడానికి రీజన్ ఏంటంటే మార్కెట్‌లో కొంచెం ఇంటర్వ్యూస్ టఫ్ ఉన్నాయి కాబట్టి ఈ ఆల్ ఏరియాస్ మీద ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. డైలీ మాక్ టెస్ట్‌లు 2-3 చూసుకోవాల్సొస్తది కంపల్సరీగా. అండ్ ఈరోజు ఏంటంటే మీకు ఓవరాల్‌గా గైడెన్స్ ఇచ్చాం. అంటే ఏంటి? ఒక ఇంటర్వ్యూ కావాల్సిన ఏరియాస్ మీద ప్రిపరేషన్‌కి గైడెన్స్ ఇచ్చాం. సో నెక్స్ట్ క్లాస్‌లో ఏంటంటే 30 మినిట్స్ సెషన్ ఏంటంటే మీకు ఇంటర్వ్యూకి ఎలా మాట్లాడాలి అనేది ఒక 15-20 మినిట్స్ నేను చెప్తాను. ఒక్కొక్క టాపిక్ సో 15-20 మినిట్స్ ఎలా మాట్లాడాలి అనేది మీకు చెప్తాను. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎఫ్ఐటీఎంఎం ఇంటిగ్రేషన్ ఉంది. ఆ టాపిక్‌ని ఎలా మాట్లాడాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది కూడా చెప్తాను. సో అలా టాపిక్ వైస్ చెప్పుకుంటా ఎళ్ళిపోతాను.
మీరు టాపిక్ వైజ్ మీరు చేసుకుంటే వెల్ అండ్ గుడ్, చేసుకోకపోతే అది మీ ఇష్టం ఇంకా. ఓకే. సో ఇది నా సైడ్ నుంచి. కాబట్టి ఇప్పుడైతే మొత్తం టాపిక్స్ లిస్ట్ ఇచ్చేసా. నెక్స్ట్ టైమ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. ప్రిపరేషన్ స్ట్రాటజీ వర్క్‌షాప్స్ అంటారు. ఓకే. సో ఒక 3 వర్క్‌షాప్స్, 4 వర్క్‌షాప్స్ తీసుకుంటాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది. ఆ తర్వాత క్లాస్‌లో రెజ్యూమ్ ప్రిపరేషన్. ఓకే. ఆ తర్వాత క్లాస్‌లో సో మీకు ఇంకా నేను ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడలేదు. ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ ఇవి కంపల్సరీగా చూడాలి. సో ఈ డిస్కషన్స్ కూడా మనం చేసినట్టున్నాం ఆల్రెడీ. సో ఇవి కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటదన్నమాట ఇంటర్వ్యూలో. ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వెషన్స్ నేను లిస్ట్ ఇచ్చాను. ఆ లిస్ట్ ఏంటన్నది ఒకసారి చెప్తాను. ఆ లిస్ట్ వైస్ కూడా ఒకసారి మనం 15 మినిట్స్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అది మనకి సెషన్స్ అన్నమాట. థాంక్ యూ ఆల్. అండ్ ఇప్పుడేంటంటే జస్ట్ లైక్ నేను ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ గురించి ఒక ఇంట్రడక్షన్ చెప్తాను చూడండి.